వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. నామినేషన్లు దాఖలయ్యాయి. కొంతమందివి రిజెక్ట్ చేస్తున్నారు, కొన్ని ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతున్నాయి. మళ్ళీ దానికి సవరణకి ఏమైనా అవకాశం ఉందా లేదా అనేది అవన్నీ ఓ పక్కన జరుగుతున్నాయి. అలాగే చీఫ్ సెక్రటరీని కూడా ఎన్నికల సంఘం మార్చింది. తెలుగువారైనటువంటి సాయి కుమార్ అనేటువంటి వ్యక్తిని చీఫ్ సెక్రటరీగా పెట్టింది. ఇది అయిపోయింది. ఇక ప్రచారంలో ఎవరి శైలి వాళ్ళది అన్నట్టుగా దూసుకెళ్ళిపోతున్నారు. అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ శైలి అయితే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే చేసేటువంటి ప్రకటనలు వేరు, ఆచరణ దగ్గరికి వచ్చేసరికి సత్యదూరమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మానికి సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు, అది ఒక పరాన్నజీవి లాంటిది, అమీబా లాంటిది, క్రిమికీటక లాంటిది, దాన్ని పూర్తి స్థాయిలో అంతమొందించేయాల్సిందే. సనాతన ధర్మాన్ని పూర్తి స్థాయిలో అంతమొందించేయాల్సిందే, అదొక వైరస్ లాంటిది అని మాట్లాడినటువంటి వ్యక్తి, సాంప్రదాయాలకు విలువ కూడా ఇవ్వనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి నేను చెప్పడం ఎందుకు, ఒకసారి వీడియో మీరే చూడండి. చూసారుగా, ఓట్లు అడగడానికి మాత్రం అక్కడికి వెళ్ళి చక్కగా వాళ్ళతోటి తలపాగా కట్టించుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, అయిపోయింది. మీరు నాకు ఓట్లు వెయ్యాలి, అయిపోయింది డైలాగ్. అక్కడికి అయిపోయిన వెంటనే మొహాన్ని ఉన్నటువంటి బొట్టు, ఆ తలపాగా అన్నీ తీసి పక్కన పడేసేయాలి. ఒక రకంగా అవమానించడం. ఓట్లకు మాత్రం పెట్టించుకోవడం, అడిగిన తర్వాత అవమానించడం అనేటువంటిది అక్కడైతే. ఇక ఉచితాల గురించి, పథకాల గురించి అన్నీ మనం గతంలో మాట్లాడుకున్నాం. అదంతా అయిపోయింది. ఎవరేం చేస్తున్నారు అనేటువంటిది. ఓటేస్తే చాలు అన్నీ ఫ్రీగానే వచ్చేస్తాయి తమిళనాడులో. అది గ్యారంటీ. ఏ పార్టీ అయినా సరే, అక్కడ గెలిచేది ఏ పార్టీ అయినా, జస్ట్ ప్రజలు ఓటేసి గెలిపిస్తే చాలు, వాళ్ళకి ఏమి అడక్కపోయినా సరే అన్నీ ఉచితంగానే వచ్చేస్తాయి, ఏది కావాలంటే అది. ఇప్పుడు డిఎంకే వాళ్ళు ఇస్తున్నటువంటి ఆఫర్ చూడండి, చాలా చక్కగా 1000 రూపాయలు, ఒక మంచి వాచ్, ఒక ఫోను, ఇవన్నీ ఓటర్లకు పంచుతున్నటువంటి కిట్లు. ఈ వీడియో చూడండి. చూసారుగా, ఇది పరిస్థితి. వీళ్ళే ఇలా ఉన్నారంటే ఇక ఏఐడిఎంకే కావచ్చు, బీజేపీ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎలా ఉందో లోకల్గా ఉన్నటువంటి పరిస్థితి అర్థం చేసుకోవాలి. సో ఈ ఎన్నికల్లో అక్కడ పనితీరు కానీ, అభివృద్ధి కానీ, ఇవి ఏమన్నా పట్టం కడుతున్నాయా, అవి ప్రాతిపదికగా ఉన్నాయంటే లేదు. ముందుగా వచ్చేటువంటిది ఈ కానుకలే. అందుకే అన్నది ఓటు కోసం కోటి విద్యలు అని చెప్పి కోటి తిప్పలు పడుతున్నారు డిఎంకే నేతలు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.